వాయుగుండం తుఫాన్లతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. నెల రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా వరద నీటితో అన్ని ప్రాంతాలు బురదమయంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెన్కాశీలో మూడో రోజు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కుట్రాలం జలపాతాల్లో వరద పెరిగింది. పాత కుట్రాలం ఫుట్పాత్ వరకు జలపాతంలోని నీరు ప్రవహిస్తోంది. దీంతో కుట్రాలం వచ్చే అయ్యప్ప భక్తులను జలపాతాల ప్రాంతాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. భారీ వర్షాలకు గుండార జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది. కడనా నది, రామనది తదితర జలాశయాలకు వస్తున్న నీటిని పూర్తిగా దిగువకు వదులుతున్నారు. తమిళనాడులోని 4 జిల్లాలకు ఈ నెల 17న, 2 జిల్లాలకు 18వ తేదీన వాతావరణ పరిశోధన కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడి పశ్చిమ వాయువ్య దిశలో తమిళనాడు తీర ప్రాంతాల్లోకి మరో 2 రోజుల్లో పయనిస్తుందని తెలిపింది. మరోవైపు లక్షద్వీప్, మాల్దీవుల ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడనంతో ఇవాళ 1-2 చోట్ల పుదుచ్చేరి, కరైక్కల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుందని, రేపు సముద్ర తీర ప్రాంతాల్లో అనేక చోట్ల, తమిళనాడులో 1-2 చోట్ల పుదుచ్చేరి, కారైక్కల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని పేర్కొంది. Right, okay.